రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసినట్లు కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. కాకినాడ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎం మనోహర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండేదని, ఇకపై ప్రభుత్వం 21 వర్గాల దివ్యాంగులకు ఈ సౌకర్యాన్ని వర్తింపచేసే విధంగా చర్యలు చేపట్టడం శుభపరిణామని అన్నారు. ఆగస్టు 15, 2025 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి భాగంగా మరి కాకినాడ డిపో నుంచి తిరుగుతున్న బస్సులన్నింటినీ కూడా మహిళలు ఉపయోగించుకోవడం ద్వారా ఇప్పటివరకు 59 లక్షల మంది మహిళలు స్త్రీ శక్తి పథకాన్ని వినియోగించుకొని తద్వారా మాకు 19 కోట్ల ఆదాయం కలిగిందండి. మరి ఇదంతా కూడా క్లెయిమ్ ద్వారా మరి గవర్నమెంట్ చెల్లిస్తూ ఉంది. మరి ఈ స్త్రీ శక్తిని ఎంతో మంచిగా వినియోగిస్తున్న మహిళలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా ఇంకా ఈ సేవల్ని ఇంకా అందించే విధంగా మేము ప్రణాళిక కూడా చేస్తున్నామండి. అలాగే మరి కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా మరి దివ్యాంగ శక్తి అంటే మన దివ్యాంగులకి ఏదైతే ఇప్పటి వరకు ఉన్న 50% ఫ్రీ ట్రావెల్ కన్సెషన్ని ఉచితం చేస్తూ ఏవైతే స్త్రీ శక్తికి సంబంధించిన ప్రొడక్ట్స్ పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఆర్డినరీ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రయాణ సౌకర్యం ఫ్రీగా కలిగించే విధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉగాది సందర్భంగా ఉగాది ముందుకొని మరి దివ్యాంగులకు శుభవార్త తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని గౌరవంగా మరి లాంచ్ అయిపోతున్నారండి. దాన్ని కూడా మరి ఎంతోమంది ద్వారా దివ్యాంగులకి ఎంతో లబ్ధి చేకూరుతుంది. దీన్ని కూడా మేము దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి రేపు కూడా కాకినాడ డిపోలో మరి ఇక్కడ లోకల్ మంత్రివర్యులు అలాగే లోకల్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అందరూ కూడా ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించి మరి దివ్యాంగ శక్తిని ప్రజల్లోకి అలాగే వాళ్ళందరికీ సేవలు అందించే విధంగా దీన్ని మేము ప్రణాళిక